ఈరోజు మన హెవెన్లీ సిటిజన్ ప్రొడక్షన్లో ఉన్న ఫస్ట్ ఇంటర్వ్యూ మన మధ్య దైవ సేవకులు బ్రదర్ సన్నీరాజు అన్నగారు మన మధ్య ఉన్నారు. ఆయన బట్టి అన్నకు ప్రత్యేకమైన వందనాలు. ఆయన ఎలా దేవునిలో ఎలా బలపడ్డారు, దైవ సేవకులు ఎలా అయ్యారు, ఏంటి అనే ఒక విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. సేవలో ఎదురైన కష్టాలు అవి చెప్పలేను ఓపెన్గా, బట్ సేవలో చాలా కష్టాలు ఎదురైనప్పుడు 2 years బాగా నలిగిపోయాను. బాగా అంటే బాగా, ఇంకా చెప్పలేనంత, వర్ణించలేనంత నలిగిపోయాను. ప్రవక్త అంటాం కదా, ఆ పదానికి అర్థం ఏంటి, అసలు ఎవరిని ప్రవక్త అని పిలవచ్చు, ఏంటి? ఈ మాట చెప్తే ఒకవైపు మిమ్మల్ని, ఒకవైపు నన్ను ఇద్దరిని చాలా గట్టిగా ట్రోల్ చేస్తారు. బట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ ఎలక్షన్స్లో మీరు ఖచ్చితంగా గెలుస్తారు అని ఆన్ స్టేజ్ మనకు చాలామంది చెప్పారు. వాళ్ళందరూ ఓడిపోయారు చూసారా, వాళ్ళందరూ అబద్ధ ప్రవక్తలే. సో మనం చూడనంత మాత్రం లేరు అని కాదు, బట్ ఏమైనా హెచ్చరించడానికి ఉంటే ఉండొచ్చేమో కానీ కొత్తవి చెప్పే ప్రవక్తలు అయితే లేరు. అయితే సంఘ పెద్దను అసలు ఎలా నియమించాలన్నా? సంఘ పెద్దను ఏర్పాటు చేయడానికి ఒక ఇంటర్వ్యూ పెట్టాలి. ఒక ప్యానెల్ కూర్చోవాలి. ఒక ప్యానెల్ కూర్చొని ఒక వ్యక్తిని నిలబెట్టాలి, మన ఎదురుగా నిలబెట్టి. ఇప్పుడు ఎవరైనా ఒకరు థర్డ్ పర్సన్ని ఎంకరేజ్ చేసి అలవాటు ఉన్న ఏ సంఘమైనా సంఘంలో విభేదాలు వస్తాయి. అయితే ఒక సేవకుడు ఇంకో సేవకుడిని ఎలా సమర్థించాలి, అంటే వాడిని కరెక్ట్ వేలో ఎలా సరిదిద్దాలి? ప్రేమగా చెప్తే మారని వాళ్ళు ఎవ్వరు ఉండరు. సో ఎందుకురా తాగుతున్నావు, వద్దునానా అని చెప్పి పలకరించే విధానం వేరు. పొర తాగుబోతు అంటే అవునరా నేను ఇంకా తాగుతాను, ఇంకోటి కొనుక్కొని వచ్చి తాగుతాడు. సో మనం మార్చేలా చెప్పాలి. సరి చేయడం ఎప్పటికి కూడా బైబిల్ ప్రకారంగా తప్పు కాదు. సో ఒకవేళ కాంటాక్ట్స్ ఉంటే మాత్రం ఫోన్లో ఇవన్నీ ఏమంటారు డీల్ చేసుకుంటే బెస్ట్. లేదు కాంటాక్ట్స్ లేవు అంటే కలిసే అవకాశం ఉన్నా కలిసి చెప్తే బెస్ట్. కలిసే అవకాశం లేని తరుణంలో ఆన్లైన్లో మనం చెప్పొచ్చు, బట్ దట్ టు ఇన్ అ వెరీ ఫెయిర్ అండ్ వెరీ డిగ్నిఫైడ్ మేనర్. ఆరాధన మరియు స్తుతి, ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటన్నా? ఈ రోజుల్లో మనకు కనబడుతున్న ఏవైతే ఉన్నాయో, ఈ ఎగరడము, గంతడము, అరవడము, ఇవన్నీ ఆరాధన కిందికి రాకూడదు కూడా. వస్తే మాత్రం దేవుడు తట్టుకోడు, ఒప్పుకోడు. అసలు బైబిల్ ఎలా చదవాలన్నా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి నేను కూడా ఒకరోజు న్యూ టెస్ట్మెంట్ని 2 daysలో చదివేశాను, ఓల్డ్ టెస్ట్మెంట్ని 3 daysలో చదివేశాను. అంటే టోటల్గా బైబిల్ 5 daysలో చదివాను. అలా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 5 days వేస్ట్ అయిపోయినాయి అర్థం. అన్న ఇప్పుడు కొన్ని చర్చెస్ ఉన్నాయి. ఇప్పుడు పాస్టర్ ఒక దగ్గర ఉంటారు మెయిన్ బ్రాంచ్లో, రిమైనింగ్ సమ్ బ్రాంచెస్ ఉంటాయి ఆల్ ఓవర్ స్టేట్ సంథింగ్ అలా డిజిటల్. అసలు అది కరెక్టా అన్న? ఎంతైనా బ్రదర్, దగ్గరుండి నడిపించడం వేరు, డిజిటలైజేషన్ వేరు. సో ఇది ఖచ్చితంగా బైబిల్ దాన్ని సమర్థించదు. అది ఎంత గొప్ప వాళ్ళు చేసినా సమర్థించదు. అసలు ఒక మతస్థులు ఇంకో మతస్థులతో ఎలా మాట్లాడాలి? రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడే మాటలు వినండి, కోపం వచ్చేస్తుంది కానీ రాకూడదు. ఇప్పుడు ఇస్లాం వాళ్ళని కూర్చోబెట్టుకొని వారు మనల్ని ప్రశ్న అడిగినప్పుడు, మరి మీరు మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మరి మీ దాంట్లో ఉన్న దాని సమాధానం ఏంటి అడగవచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఇన్ ఎ వెరీ ప్రాపర్ వే. సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టు ప్రొజెక్ట్ క్రైస్ట్, టు బీ ఎ వెరీ గుడ్ రోల్ మోడల్, నాట్ ఓన్లీ టు ద సొసైటీ బట్ ఆల్సో టు ద ఫ్యామిలీ మెంబర్స్.